అక్రమమని తెలిసి అనుమతుల కోర్టు చాలా సీరియస్ అయింది. ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సీరియస్ అయింది. చాలా అద్భుతమైన వ్యాఖ్య చేసింది హైకోర్టు. ఏమంటుంది? అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఇచ్చారా? నిర్మాణాలు కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలే. ఎక్సలెంట్ డెసిషన్ ఇది. ఎందుకు గవర్నమెంట్ చెల్లించాలా? గవర్నమెంట్ మళ్ళీ ప్రజాధనం రూపంలో వాళ్ళకి చెల్లించాలా? ఎవడైతే పర్మిషన్స్ ఇచ్చిండో, ఎవడైతే తప్పుడు పర్మిషన్స్ ఇచ్చిండో వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు రాబట్టాలా. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రెస్పాండ్ కావాలా. లచ్చిరెడ్డి గారు మీరు రెస్పాండ్ అయ్యి ఎస్ అధికారుల నుంచే దీన్ని రాబట్టాలని చెప్పాలా. ఒకవేళ అధికారులు మీరెవరైనా ఇన్ఫ్లుయెన్స్తో చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవడైతే మిమ్మల్ని చేసినో పేరు బయట పెట్టాలి. మీ ఉద్యోగం అయితే పోదు కదా, వాడి పేరు బయట పెట్టాలా. కోర్టు ఏమన్నదంటే వారి ఆస్తులు జప్తు చేస్తే తాతలు కనిపించాలి. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఎవడైతే అధికారి తప్పుడు పర్మిషన్ ఇచ్చిండో వాడి ఆస్తులు జప్తు చేస్తున్నప్పుడు వానికి మన తాత కనిపించాలని చెప్తుంది కోర్టు. అక్రమమని తెలిసి అనుమతులు ఇచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అలాంటి అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశామని, ఇకపైన అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని మంగర్షీకుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలు తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ జైస్వాల్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల 4వ తేదీన గోడకు నోటీసులు అతికించారు. 7 రోజుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలు తొలగించాలని అందులో పేర్కొన్నారు. అనుమతులు తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇండ్లను కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్లాంటి స్టేట్మెంట్స్ వస్తే భయం అన్నదన స్టార్ట్ అవుతుంది. వాదనలు విన్న న్యాయమూర్తి అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకు స్పష్టత ఉందని, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీ అధికారులు జీవో 168 ప్రకారం అనుమతులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలు కూల్చేసి చెరువుల పరిరక్షణ చేపట్టాలని సుప్రీంకోర్టు సహా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమే. అలాగని నిబంధనలు ఉల్లంఘించరాదు. అక్రమ నిర్మాణాలు అని తేలినప్పుడు తగిన నోటీసులు జారీ చేసి వివరణ తీసుకొని చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ అధికారులు జారీ చేసిన నోటీసులపైన పిటిషనర్లు 15 రోజుల్లో అన్ని ఆధారాలు పత్రాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా నోటీసులపైన ఎలాంటి చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్ పైన విచారణ మూసేశారు. సో కోర్టు చాలా సీరియస్ అయింది. ఇగో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. అది ప్రజాధనం. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి? దాన్ని అధికారుల నుంచే రాబట్టాలి. వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపిస్తారు. చెరువులు, కుంటలు వంటి జల వనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారు? నిర్మాణాలకు అనుమతులిచ్చి తీరా అవి పూర్తయ్యాక బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చేస్తామంటే ఎలా? హైకోర్టు అంతే కదా. ఇప్పుడు నేను అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే సామాన్య ప్రజలు ఎవరైనా ఇండ్లు కట్టుకుంటే వాళ్ళని మానవతా దృక్పథంతో వాళ్ళని వదిలేయాలి. ఒకవేళ వాళ్ళు కట్టే పొజిషన్లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా పెనాల్టీ ఏమైనా వసూలు చేసినా ఏమో కానీ ఇల్లు మాత్రం దయచేసి కూల్చేయద్దు. ఒకవేళ సామాన్య పేద ప్రజలైతే అసలు మీరు ఫస్ట్ ఈ చర్చ ఎందుకు వస్తుంది? అక్కడికి ఎందుకు పోతున్నారు? బడా రియల్ ఎస్టేట్ కంపెనీ, రియల్ ఎస్టేట్ మాఫియా దొంగలంతా రాష్ట్రాన్ని చెరబడి హైదరాబాద్ని గ్యాంగ్ రేప్ చేస్తుంటే, చెరువులను గ్యాంగ్ రేప్ చేస్తుంటే వాటి జోలికి ఎందుకు పోతలేరు? అసలు ఇక్కడ పాయింట్ ఏంటి? గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. ఇక్కడ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. మేము ఏమేవైతే చెరువుల దగ్గరికి పోయి వీటి కన్స్ట్రక్షన్ చేస్తూనే, వాసవి దగ్గరికి పోయినాం, దర్జాగా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రంగనాథ్ ఏమో కుంట్లూరు దగ్గరికి పోయి ఇగో ఈ చెరువు ఇట్లుంది, ఈ చెరువు ఇట్లుందని ఆయనే చెప్తుంటారు. ఇంకొక వైపునేమో ఏ చెరువులు అయితే కబ్జాకు గురైనాయో ఆ చెరువులో కన్స్ట్రక్షన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మేము నార్సింగి 2 చెరువు మొన్న చూపించిన ఫినిక్స్ అనే కంపెనీది దర్జాగా వర్క్స్ నడుస్తున్నాయి. 45 అంతస్తుల బిల్డింగ్లు కడుతూనే ఉన్నారు. మరి వీడియో చేసిన తర్వాత, వార్త బయటకు వచ్చిన తర్వాత కూడా మరి వర్క్ ఎందుకు అవుతలేదు? ఇప్పుడు వీడియో సంతకం చేసి ఇచ్చిన ఎన్ఓసీనే కదా, ఇందులో ఒకడే కదా నికేష్ కుమార్. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు చెరువుల్లో కడుతున్న కన్స్ట్రక్షన్స్ని తక్షణమే ఇమీడియట్గా ఆపండి అని ఎందుకు మీరు ఆర్డర్స్ ఇవ్వలేకపోతున్నారు?
మరి హైడ్రా తీసుకొచ్చి ఏం లాభం? హైడ్రా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేపొద్దున అసెంబ్లీలో పెట్టి చట్టం చేస్తా అంటున్నారు, ఏం ఉపయోగం?